वाजवाद्यं गृहीत्वा ॐ पूर्णाहुतिमुत्तमाहं जुहोति सर्वं वै पूर्णाहुति सर्वमेवाप्नोति अलोऽयं वै पूर्णाहुति अस्यामेव प्रतिष्ठति स्वाहा बोलो विष्णु भगवान् की बोलो जगदाम्बा माता की बोलो दुर्गा माता की बोलो शुक्रवारं देवी माता की वसोत्तरां जुहोति वसोर्वेधारा सधुदिवा देशरूपदेवपिण्डमानो प्रतिष्ठित आख्येन जुहोति अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुषतां देवीं सर्वकामान् प्रसिद्धये पुत्रगोत्राणं धान्यम् अस्ति स्वाजावरोधं प्रजानां भवसि माता चंद्रघंटा देवी कूष्मांड देवी जयमंगलम नित्य शुभमंगलम स्कंदमाता देवी कात्यायनी देवी स्कंदमाता देवी कात्यायनी देवी कालरात्रि देवी गौरम्म तल्ली कालरात्रि देवी गौरम्म तल्ली जयमंगलम नित्य शुभमंगलम सिद्धिदात्री देवी अन्नपूर्णा देवी सिद्धिदात्री देवी अन्नपूर्णा देवी त्रिपुर सुंदरी देवी बंगारू तल्ली त्रिपुर सुंदरी देवी बंगारू तल्ली जयमंगलम नित्य शुभमंगलम मंगलाचार्य शुक्रवार लक्ष्मी देव्यै नमः। వేల్పూర్ మండలం పడిగల గ్రామంలో గత 2 రోజులుగా శుక్రవార లక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆలయ గ్రామార్చకుడు రామాలయ పూజారి గ్రామ పురోహితుడు అయినటువంటి శ్రీ రఘురామాచారి గారి ఆధ్వర్యంలో మరియు శ్రీ సత్యనారాయణాచారి గారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. నిన్న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు పూర్ణాహుతితో హోమ సమాప్తము మరియు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అమ్మవారికి బలి ఇవ్వడము ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చక్కగా జరిగాయి. అట్లాగే గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద మనుషులందరూ కూడా సతీ సమేతంగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలు కూడా భక్తి భావనతో వచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ ఓడి బియ్యము మరియు వాళ్ళ మొక్కులను కూడా తీర్చుకున్నారు. మరి ఇవన్నీ ఘనంగా జరిగినటువంటి శుభ సందర్భంలో ఈ పడిగల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యవసాయదారులకు మంచి పంటలు పండాలని, ఉద్యోగస్తులకు మంచిగా ప్రమోషన్లు అట్లాంటివన్నీ కూడా రావాలని, అట్లాగే వ్యాపారస్తులకు వ్యాపారం దండిగా కొనసాగి వాళ్ళు సంపాదించుకునే దాంట్లో మంచి బరకతులు ఉండాలని, అట్లాగే మహిళలు కూడా వాళ్ళు చేసినటువంటి పనుల్లో విజయం సాధించి మంచిగా అభివృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా అమ్మవారి కృప మీ అందరి మీద ఉండాలని చెప్పి కోరుతూ